ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియోలో చూస్తున్నారు కదా, మకర తోరణం ఫుల్ వీడియో అనేది మీకు చూపిస్తున్నాను. తయారీ విధానం మొత్తం కూడా ఈ వీడియోలో ఉంటుంది. చివరి వరకు చూసి తెలుసుకోండి. పోయినసారి పార్ట్ 1 పార్ట్ 2గా అందించాను. మీరు కొంతమంది కామెంట్ చేశారు ఫుల్ వీడియో పెట్టమని, మొత్తం కలిపి. అందుకని ఈ వీడియో తీయడం అనేది జరిగిందండి. ముందుగా అయితే మనం మకర తోరణాన్ని ఆ విధంగా అయితే డిజైనింగ్ చేసుకున్న తర్వాత ఒక ప్లైవుడ్ షీట్ మీద, ఆ తర్వాత ఈ విధంగా అయితే కటింగ్ చేసిన తర్వాత స్తంభాలు అయితే ఈ విధంగా అయితే కటింగ్ పెట్టుకొచ్చాను. చూసారు కదా, కటింగ్ ఇందాకలా మిషన్ మీద కట్ చేస్తున్నప్పుడు చూసే ఉంటారు. అదే విధంగా అయితే కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనం ఇక్కడ బద్దలు ఉన్నాయి కదండి, ఆ బద్దలు అటు ఇటు కుట్టి ఏంటంటే ఒక స్తంభం లాగా చేయడానికి నేను ప్రయత్నిస్తున్నాను. అలాగే ఇక్కడ నేనేంటంటే మామూలుగా అయితే స్తంభాలు వాల్ కేర్తో కూడా చేయొచ్చు, కానీ నేనేం చేశానంటే కొంచెం నీట్గా ఉంటుందని చెప్పి ఆ డిజైన్ ఏమి ఉంటాయి చూడండి, ఆ డిజైన్ తెచ్చేసి చెక్కలు డిజైన్ ముక్కలు ఉంటాయి, బయట అమ్ముతూ ఉంటారు కానీ రేట్ ఎక్కువ అవి. అలాంటివి తీసుకొచ్చి ఆ ముక్కలతో అయితే నేను ఆ డిజైనింగ్ అయితే చేశాను. అది నాకు చాలా కాస్ట్ పడింది. ఎందుకంటే ఆ బద్దలు అనేవి చాలా రేటు ఉంటవి. అవి అడుగులు లెక్క అమ్ముతారండి. అడుగు 110 రూపాయలు అలా ఉంటుంది. చిన్న చిన్నవేను అవి చాలా రేటు ఉంటాయి. అలాంటివి తక్కువ రేట్లో చూసుకుని మన బడ్జెట్లో చిన్నవి అయితే తెచ్చాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కొట్టాను. కొట్టిన తర్వాత అక్కడ చిన్న ఖాళీ వస్తుంది. అక్కడ ఏం చేయాలంటే మనం అక్కడ స్తంభం వల్లే తీసుకొచ్చాను. అందుకని ముందుగా అయితే మనం అక్కడ వాటర్ పోసుకోవాలి. వాల్ కేర్ అంటడానికి ముందుగా అయితే మనం అక్కడ వాటర్ పోసుకున్న తర్వాత మనకి ఆ వాల్ కేర్ని అట్లా ముద్దలుగా పెట్టేసుకోవటమేనండి. ఈ విధంగా 4 వైపులు కూడా స్తంభాలకి పైన కింద అలా 2 సైడ్లు చేశాను. ఈ వాల్ కేర్ కలుపుకునేటప్పుడు అండి, అక్కడ చాకు ఉంది కదండి, ఆ చాకుతో ఇట్లా కలుపుకుంటూ చేయాలండి. చాలా కష్టం అది. అంటే నేర్చుకుంటే ఈజీగానే ఉంటుంది. చాకుతో ఇలా విధంగా మనం చేత్తో చపాతీ పిండి కలిపినట్టయితే కలపడానికి కుదరదండి. ఇది వాటర్ పోసుకుంటూ ఆ చాకుతో ఇట్లా కలుపుతూ ఉండగా అప్పుడు గట్టిపడుతుంది. ఆ విధంగా అయితే చేసిన తర్వాత మనకు నచ్చిన బొమ్మలు తీసుకుని చేసుకోవటమేనండి ఈ విధంగా మకర తోరణానికి. నేనైతే చేసేటప్పుడు మాత్రం వీడియో తీయలేదండి. తీసేటప్పుడు నాకు ఎప్పుడు కూడా అలవాటు లేదు వీడియో తీసే అలవాటు. ఎందుకంటే ఆ ఫోకస్ మొత్తం కూడా వీడియో మీద వెళ్ళిపోతుంది. అందుకని నేనేం చేస్తానంటే ఎప్పుడైనా సరే తయారు చేసేసిన తర్వాత అవుట్పుట్ని మాత్రమే మీకు చూపించడం జరుగుతుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే అవుట్పుట్ వచ్చిన తర్వాత పైన సింహ మధ్యలో కూడా యాలి, అటు ఇటు యాలి, అలాగే ఈ విధంగా అయితే స్టాండ్ మీద నిలబడేటట్టుగా 2 కింద చెక్క మొక్కలు పెట్టాయి కదండి, వాటి మీద ఈ పొరుగు అంతా కూడా మనకి వెయిట్ చేస్తుంది. ఈ విధంగా అయితే చేయడం అనేది జరిగిందండి. ఆ తర్వాత పెయింటింగ్ వేసినాక ఉంటుంది. ఇది నేను ఒకరికి తయారు చేసి ఇచ్చానండి. వారు నాకు మళ్ళీ వాళ్ళు స్వామివారికి అలంకరించుకుని నాకు మళ్ళీ పిక్ అయితే పంపించారు. ఎలా ఉందో కామెంట్ చేయండి. చివరి వరకు చూస్తే మాత్రమే అర్థమవుతుంది ఏ విధంగా అయితే రెడీ చేశానని. అంటే ఇప్పుడు వైట్ కలర్లో కనపడుతున్నంతా కూడా చేసిన తర్వాత అలా ఉంటుందండి. ఆ తర్వాత మళ్ళీ దాని మీద మనం ఏం చేయాలంటే కోటింగ్ వేయాలండి మళ్ళీ. ఇది ఒక్కొక్కసారి మధ్యలో క్రాక్లు ఇస్తూ ఉంటే చూసుకుంటూ మనం రెడీ చేసుకుంటూ ఉంటే నీట్గా ఉంటుంది. ఆ తర్వాత వైట్ పెయింట్ వేసిన తర్వాత గోల్డ్ కలర్ పెయింట్ వేశాను. ఇంతటితో పెయింటింగ్ అయితే కంప్లీట్ చేశాను. ముందుగా అయితే వైట్ కలర్లో ఉందంట చూడండి. తర్వాత పెయింటింగ్ వేసిన తర్వాత కూడా వస్తుంది వీడియో. చివరి వరకు చూడండి. అంటే అవి ఫోటోలే ఉన్నాయి, వాళ్ళు పంపించిన తర్వాత ఆ ఫోటోలు యాడ్ చేయడం అనేది జరిగింది. చివరిలో వస్తుంది చూడండి. అంటే వేసిన తర్వాత స్వామివారికి అలంకరించుకున్న తర్వాత ఏ విధంగా ఉన్నదని వస్తుంది చూడండి. అదిగోండి, చూశారు కదా, ఈ విధంగా అయితే అలంకరించిన తర్వాత చాలా బాగుందని నాకు కామెంట్ చేశారండి. ఇదండి ఈరోజు వీడియో. ఓం నమో వెంకటేశాయ.